చిన్న పక్కన చెల్లపాడ కాడు నీకు సరిగా సాపలేదు చదువుకోమన్నారు చదువుకోరాదురా ఇది గర్భసంచి గర్భసంచి బయట అది పొట్టే సంచి పైసలు వేసుకునేది అదే పైసలు వేసుకున్నా ఏంటిరా అది పొట్టే సంచి అయ్యో నీ గర్భసంచి అనుకున్నాను భవనాల ముందుకు వస్తామన్నారే తాడదెంప ఉరికాసి నీ గద్దాలు అంతా అంత బుడ్డ దిగాల బామ్మారి మరి నీ బుడ్డ నా మెడకేస్తే నువ్వు అడుగుందా నేను ఎడుగుందా నువ్వు అడుగుందా నేను ఎడుగుందా అసలు చెబుతుంది ఆయన గుర్తు అయితేనే మంచిగా ఉంటాయి అయ్యో మన ఆంటీ మన అత్తమ్మ అయినా మన అత్తమ్మని చూసినావా కానీ మన అత్తమ్మ ఇలా నువ్వు స్టైల్ గా తయారైంది వేరే కొత్తగా తయారైంది అత్తమ్మ అదే నేను ఏ ఊరికి పోతానో ఏ పల్లె పోతానో సినిమాకి ఇట్లా పోతాను ఆంటీ అయితే నువ్వు మీ అమ్మగారింటికి పోతానవా మా వాళ్ళ అత్తగారింటికి పోతానవా మా ఆయన వాళ్ళ అమ్మగారింటికి పోతానవా మా బాబమ్మ వాళ్ళ ఇంటికి పోతానవా గుడ్డ పిల్లలు అంతా పిల్లలని సిగ్గు రావాలి అత్తమ్మ ఓ అత్తమ్మ ఈ లంజాన్ని నన్ను కొడుతున్నావు ఓ లంజముండా పేరు లంజానే ఓ పోరి నువ్వు లంజమే నేను లంజనే లంజ అంటే ఇంగ్లీష్ లో సెల్లి అన్నట్టు మరి ఇద్దరు స్టైల్గా ఆంటీ ఎందుకు వచ్చేసావు నువ్వు సినిమాకి పోదా ఆంటీ నా ప్రయాణం అయ్యేది పరిగారా అది అది ఎక్కడికి పోతున్నావు అమ్మా నా ప్రయాణం ఎక్కడు కదమ్మా పిల్లలారా ఇద్దరు కొడుకులతో నాకు ఆడవిల్లాగా బయలుపోతాను ఇంటికాడ ఏమారా బయలుదేరి బిడ్డలారా ఆయన
చెల్లె అత్త మెదవుతున్నట్టే మన అత్తమ్మ నాట ఇద్దరు కొడుకుల సైజు కూడా బిడ్డ ఉండాలని సురాల దేవతల పూయల పోతుందట బిడ్డ ఉండాలని బాయ్ 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 అయితే కానీ సురాల దేవతల పూయల పోయాట ఇద్దరు కొడుకుల సైజు కూడా బిడ్డని కంటారని పోతుందట ఈ వయసుకా మరి పొమ్మందా పొమ్మనుంది అక్క పొమ్మని ఓ కోరి ఇద్దరు ఎక్కల దగ్గర కనమాట ఎందుకు అయితే గాని ఈ పెద్ద కోడలు ఉన్నది ఈడుకున్నది తోడుకున్నది ఇంటికున్నది ఎవరు అనుకున్నది అని మరి దాకలాగల తీసుకుపోయిందా కానీ కట్టించిందా నాకేమైనా పెట్టించిందా బొట్టు పెట్టి ఎక్కడ కట్టించిందా అంటున్నా అంటే